హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగు ఛానల్కి మీ అందరికైతే స్వాగతం. ఈరోజైతే మనం ప్రీమియర్ లీగ్లో భాగంగా జరిగిన మరో పెద్ద పోరాటం మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ సండర్లాండ్ మ్యాచ్ నిన్న సండే రోజు ఓల్డ్ ట్రాఫర్డ్లో జరిగింది. మ్యాచ్ యునైటెడ్కి చాలా కీలకం. రూబెన్ అమరీమ్ మీద ఉన్న ప్రెషర్ అయితే కాస్త తగ్గింది. యునైటెడ్ ఎలా కంబ్యాక్ ఇచ్చిందో ఈ వీడియోలో మనమైతే చివరి వరకు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని షేర్ చేయండి, నోటిఫికేషన్ సింబల్ని ఆన్ చేసుకోండి. వీడియోని అయితే మర్చిపోకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ విధిల నుంచే మాంచెస్టర్ యునైటెడ్ అయితే గేమ్ మీద పట్టు సాధించింది అనమాట. ఫస్ట్ మినిట్ నుంచే మంచి అటాకింగ్ గేమ్ ప్లే ఆడుతూ మంచిగా ఆడారు అనమాట. ముఖ్యంగా మేసన్ మౌంట్ కానీ, బ్రాన్ ఎంబూమో కానీ, బెంజమిన్ సెస్కో కానీ మంచి అటాకింగ్ గేమ్ ప్లే ఆడారు. ఇదే అటాకింగ్ గేమ్ ప్లేలో 8వ నిమిషంలో అయితే మేసన్ మౌంట్కి అయితే ఒక అద్భుతమైన ఫినిష్తో అయితే మాంచెస్టర్ యునైటెడ్కి ఎర్లీ లీడ్ అయితే వచ్చింది. బ్రాన్ ఎంబూమో క్రాస్ షాట్ పాస్ ఇవ్వడంతో మేసన్ మౌంట్ అయితే మంచి గోల్ అయితే సాధించాడు. బ్రూనో ఫెర్నాండెస్ నుంచి వచ్చిన పాస్ను మేసన్ మౌంట్ చాలా మంచిగా బ్రూనో ఫెర్నాండెస్ ఏమో బ్రాన్ ఎంబూమోకి పాస్ ఇచ్చాడు. బ్రాన్ ఎంబూమోనేమో మేసన్ మౌంట్కి పాస్ ఇవ్వడంతో మంచి యునైటెడ్ అయితే ఇదైతే ఒక టీమ్ ప్లే మంచి పాసింగ్ గేమ్ అని అయితే చెప్పుకోవచ్చు. యునైటెడ్ టీమ్ ప్లే గోల్ అనమాట ఇది. ఇటువంటి గోల్ కోసం మనం చాలా రోజులు అయితే ఎదురు చూస్తున్నాం. చాలా మంచి గోల్ ఇదైతే. మేసన్ మౌంట్ అయితే క్లినికల్ పర్ఫార్మెన్స్ అనమాట, అది మంచి గోల్ అయితే సాధించారు. ఇదైతే మాంచెస్టర్ యునైటెడ్కి ఒక కొత్త ఎనర్జీ, ఉత్సాహం అయితే ఇచ్చిందనమాట. ఎర్లీ లీడ్ దొరకడంతో సండర్లాండ్ కొంత వెనుక నుంచి వాళ్ళు ఎక్కువ బ్యాక్ నుంచి ఆడుతూ డిఫెన్స్ చేస్తూ ఆడారు. ఇదే టైంలో 31 నిమిషాల్లో యునైటెడ్కి మరొక గోల్ అయితే సాధించింది. బెంజమిన్ సెస్కో గోల్ ద్వారా హాఫ్ టైంతో మాంచెస్టర్ యునైటెడ్ 2-0 లీడ్తో హాఫ్ టైం అయితే వెళ్ళింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సండర్లాండ్ అయితే ఫుల్ అగ్రెసివ్గా అయితే స్టార్ట్ చేసింది అనమాట. కానీ వారి ఫినిషింగ్ అయితే చాలా బలహీనంగా ఉందన్నమాట. సెకండ్ హాఫ్లో అయితే మాంచెస్టర్ యునైటెడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా వరకు డిప్ అయిందనమాట. వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ కానీ, అటాకింగ్ లెవెల్స్ కానీ చాలా వరకు తగ్గిందనమాట. 54వ నిమిషంలో వచ్చిన పెనాల్టీని VAR ద్వారా రద్దయిందనమాట. ఇది సండర్లాండ్కి అయితే పెద్ద దెబ్బ అనమాట. ఒకవేళ ఆ పెనాల్టీ ద్వారా వాళ్ళకు గోల్ వచ్చుంటే వాళ్ళు మళ్ళీ మ్యాచ్లోకి కంబ్యాక్ అయ్యేవాళ్ళు. ఇది మాంచెస్టర్ యునైటెడ్కి ఒక లక్కీ ఛాన్స్ అని అయితే చెప్పుకోవాలి. యునైటెడ్ గోల్ కీపర్ సెనీ లెమన్స్ తన ప్రీమియర్ లీగ్ డెబ్యూ మ్యాచ్లోనే అద్భుతమైన సేవ్స్ అయితే చేశాడనమాట. క్యాసిమెరో, కోబీ మేన్ అయితే మంచి సెకండ్ హాఫ్లో అయితే క్యాసిమెరో, కోబీ మేన్ అయితే మిడ్ఫీల్డ్లో చాలా బాగా కంట్రోల్ చేశారనమాట. రూబెన్ అమరీమ్ ఈ పాయింట్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే క్యాసిమెరో, కోబీ మేన్ పార్ట్నర్షిప్ అయితే మిడ్ఫీల్డ్లో చాలా బాగా క్లిక్ అవుతుంది. నెక్స్ట్ లివర్పూల్ మ్యాచ్లో అయితే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ అయితే చేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అలాగే అమాడ్ డియాలో, లూక్ షాలు కూడా వింగ్లో సరిగ్గా ట్రాన్సిషన్స్ అయితే ఇచ్చారనమాట. మంచి డిఫెన్స్ స్టెబిలిటీ అయితే ఇచ్చారనమాట. మొత్తానికి సండర్లాండ్ ఎంత ప్రయత్నించినా యునైటెడ్ మీద ఒక గోల్ కూడా చేయలేకపోయింది. ఇంకా మ్యాచ్ ఫుల్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ చూసుకున్నట్టయితే ఈ మ్యాచ్లో అత్యంత మెరుగైన ఆటగాళ్ళు ఎవరో చూద్దాం. ఇప్పుడైతే మనం మేసన్ మౌంట్ అనమాట ఓపెనింగ్ గోల్తో యునైటెడ్కి అయితే మంచి మూమెంటం అయితే ఇచ్చాడనమాట. మేసన్ మౌంట్ అయితే ఈ మ్యాచ్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ అయితే చేశాడనమాట. ఇదే మేసన్ మౌంట్ ఫిట్గా ఉంటే మాంచెస్టర్ యునైటెడ్కి ఇలాంటి మంచి మ్యాచెస్ వస్తాయి. కాబట్టి మేసన్ మౌంట్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. అలాగే ఇంకోవైపు బెంజమిన్ సెస్కో కూడా సెకండ్ గోల్తో గేమ్ని అయితే సీల్ చేశాడనమాట. ఇది వరుసగా అతనికి 2వ ప్రీమియర్ లీగ్ గోల్ అనమాట. లాస్ట్ వీక్ ఓల్డ్ ట్రాఫర్డ్లో బ్రెంట్ఫోర్డ్తో జరిగిన మ్యాచ్లో కూడా అతను గోల్ బోని చేశాడు. ఇది వరుసగా 2వ గోల్ అతనికి ప్రీమియర్ లీగ్లో. ఇదే మూమెంటంని లివర్పూల్లో చూపెట్టాలి. లివర్పూల్లో అయితే బెంజమిన్ సెస్కో పర్ఫార్మెన్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇంకొక కీ పర్ఫార్మెన్స్ వచ్చి సెనీ లెమన్స్ తన డెబ్యూ మ్యాచ్లోనే క్లీన్ షీట్తో అయితే మాంచెస్టర్ యునైటెడ్ అభిమానుల ఆదరణ అయితే చురగొన్నాడు అనమాట. ఇంకా టీమ్ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఎలా పర్ఫార్మెన్స్ చేశారని చూసుకున్నట్టయితే రూబెన్ అమరీమ్ అయితే ఈ మ్యాచ్లో
3-4-2-1తోనైతే ఫార్మేషన్ అయితే యూజ్ చేశాడనమాట. ఇది యునైటెడ్కి చాలా బాగా బ్యాలెన్స్ అయితే ఇచ్చింది. మిడ్ఫీల్డ్ మరియు అటాకింగ్ రెండిట్లోనూ మంచి సపోర్ట్ అయితే దొరికింది. డిఫెన్స్లో కూడా చాలా బాగుంది. బ్రూనో ఫెర్నాండెస్ ఈరోజు కొంచెం కాస్త పర్వాలేదన్న పర్ఫార్మెన్స్ అయితే చూపెట్టాడు. క్యాసిమేర్ అయితే డిఫెన్సివ్ షీల్డ్ లాగా అయితే చాలా గట్టిగా దృఢంగా అయితే నిలబడ్డాడు అనమాట. ఈ గెలుపుతో అయితే అమోరింపై ఉన్న ప్రెషర్ కాస్త వరకు అయితే తగ్గిందనమాట. యునైటెడ్ ఇప్పుడు 10 పాయింట్లతో ప్రీమియర్ లీగ్ టేబుల్లో 8వ స్థానంలో ఉంది. సండర్లాండ్కి మాత్రం ఇది చాలా గట్టి ఎదురు దెబ్బ అని అయితే చెప్పుకోవాలి. మొత్తానికి ఓల్డ్ ట్రాఫర్డ్లో మాంచెస్టర్ యునైటెడ్ అభిమానుల ఆనందంతో చాలా సంతోషంగా ఉన్నారనమాట. మేసన్ మౌంట్, సెస్కోల గోల్ ద్వారా యునైటెడ్కి అవసరమైన ఊపిరి అయితే ఇచ్చింది. ఇది అమోరింకి కాన్ఫిడెన్స్ బూస్ట్ అని అయితే చెప్పుకోవాలి. మీ అభిప్రాయం ఏందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ మ్యాచ్లో రూబెన్ అమోరిం టాక్టిక్స్ బాగున్నాయా లేదా, అతని సబ్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి.